పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం దగ్గర భజన చేస్తున్న మహిళలపై దుండగులు దాడిపై బీజేపీ నేత తపన చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం దగ్గర భజన చేస్తున్న మహిళలపై దుండగుల దాడిపై బీజేపీ నేత తపన చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గ మనం చూస్తున్నాము. నిన్న రాత్రి తణుకు మండలం దువ్వలో అయితే భజన చేస్తున్న మహిళలపై కొంతమంది అగంతకులు దాడి చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు బీర్ సీసాలతో హల్చల్ చేశారు. దాదాపు 3 వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి పోలీసులు అయితే కేవలం ఒకరిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికుల మహిళలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా హిందూ సమాజానికి సంబంధించి భజనలు చేస్తున్న సమయంలోని ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సహేతుకం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి ఈ రోజు సాయంత్రం అయితే నిరసన పిలిపించారు. ప్రస్తుతం అయితే నిరసన కొనసాగుతుంది. ఇక్కడ మనతో పాటు తపన చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు దాడి చేయడాన్ని కొంతమంది వచ్చి మహిళల మీద దాడి చేశారని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమందిని ఒకరిని అదుపులో తీసుకోవాలని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? నేను ఇక్కడికి ఒక హిందూగా రావడం జరిగింది. బంధువులకు కష్టం వచ్చింది, హిందూ బంధువులకు కష్టం వచ్చింది, వివరాలు తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. నిన్న రాత్రి 12:30 వరకు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాం. నిన్న 8:30 నుంచి జరిగిన సంఘటన ఇక్కడ ప్రశాంతంగా రథసప్తమి సందర్భంగా కోలాటం జరుగుతోంది. ఇక్కడ మహిళలందరూ ఉన్నారు. ఇక్కడ ఉండగా కొంతమంది వ్యక్తులు మరి బాటిల్స్ తీసుకుని వీళ్ళని బెదిరిస్తూ దుర్భాషలాడుతూ బాటిల్ పగలగొట్టి ముక్కల మేళ్ళ మీద వేయటం, అలాగే వీళ్ళని పొడుస్తానని బెదిరించటం, అలాగే మైక్ తీసుకుని కొట్టడం. వీళ్ళ అబ్బాయి సూర్యనారాయణ దెబ్బలు తిని రక్తం కారుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇక్కడ హిందూ కార్యక్రమం జరుగుతోంది. ఈ గ్రామంలో ఇది మొట్టమొదటి సంఘటన కాదు. 2 నెలల క్రితం కత్తిపుచ్చుకుని చంపడానికి వచ్చిన సంఘటన. ఇప్పుడు మీకు వీడియో చూపించబోతున్నాను. ఓ నిమిషంలో మీకు వీడియో చూపిస్తాను ఏం జరిగింది అనేది. లైవ్లో అతను కత్తి పట్టుకుని ఒక వ్యక్తిని నరకడానికి వస్తున్నాడు పట్టపగలు అంటే ఇక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనేది మనందరం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ప్రభుత్వంలో చూసాం మనం దేవాలయాల మీద దాడులు, రథాలను తగలబెట్టడం, అలాగే విగ్రహాలు చిరచ్ఛేదం చేయటం. ఇప్పుడు చూస్తున్నాం కోలాటం ఆడుతున్న మహిళల మీద దాడి. అలా అని ఇదేమన్నా మొదటి సంఘటన? దసరా జరిగినప్పుడు అదే ప్రాబ్లం. గ్రామోత్సవం చేసుకునేవారు ఇక్కడ ఎదురొస్తారు, బెదిరిస్తారు, కేసులు పెడితే మాకేంటి, మేము వస్తాం 2 రోజుల్లో బయటకు వస్తాం, మీ సంగతి తెలుస్తాం అని బహిరంగంగా బెదిరిస్తున్నారు అని అంటే ఇది శోచనీయం. ముఖ్యంగా ఇక్కడ పోలీసు వారు ఆల్రెడీ అతని మీద అనేక కేసులు ఉన్నప్పుడు, మర్డర్ కేసుతో సహా కేసుల మీద తను జైలుకి వెళ్ళొచ్చినవాడు, ఇంత నెమ్మదిగా రాత్రి సంఘటన జరిగింది. ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది పోలీసు వారు వివరించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఈరోజు సమాజం అంతా ఏం ఎదురు చూస్తోంది? చక్కటి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వంలో మనం శాంతి ఉంటుంది, ఇక్కడ అందరూ సామరస్యంతో జీవిస్తారు అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు, ఇటువంటి సంఘటనలు మనలో మరలా భయాందోళనని లేపడానికి వీల్లేదు, ఆస్కారం లేదు, అవకాశం మనం ఇవ్వకూడదు. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. చెప్పాము, అసలు ఏం జరిగింది చెప్పమ్మా. మా అబ్బాయేనండి. అదే పేకర్ ఉందండి, నీళ్ళు ఆగేసాడండి ఆ అబ్బాయి. మా అబ్బాయి వెళ్ళి ఇదేంటి ఇలా లాగుతున్నామంటే నీకు సంబంధం ఏంటి అన్నాడంటండి. ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ ఏ విధంగా కొంతమంది అగంతకులు దాడి చేస్తారు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు దాడి అయితే అమానుషం అని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఏం చేస్తున్నారని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడైతే పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.